వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీకు ఒక విషయం చెప్తా. చాలామంది క్లౌడ్ కిచెన్ పెట్టాలంటే చాలామంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను వింటున్న ఫోన్ కాల్స్ మ్యాక్సిమము అందరూ అవే కొంచెం భయంగా ఉంది సార్, కొంచెం భయంగా ఉంది సార్, ఏమవుతుందని అని అంటున్నారు. ఏమవుతుంది అంటున్నా నేను. ఏమన్నా మన ఇంట్లో ఏమన్నా అంటుకుపోతుందా, లేదా ఏమన్నా కొట్టుకుపోతుందా, లేదా ఎవడన్నా వచ్చి నువ్వేదో పెద్ద క్రైమ్ చేసావని చెప్పి ఏమన్నా అంటారా? లేదు కదా. ఇదొక బిజినెస్ అండి, ఇదొక చిన్న స్మాల్ బిజినెస్. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటున్నారు కదా, మ్యాక్సిమము ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. ఆ ఖాళీగా ఉండడం దేనికి? ఇంత మొగోడు అనేది వాడు కష్టపడుతున్నాడు. ఎవడి కోసం కష్టపడుతున్నాడు? నా కోసం కష్టపడుతున్నాడు, పిల్లల కోసం కష్టపడుతున్నాడు. అందుకు వానికంటూ మనం ఏదన్నా చెయ్యాలి, మనం నలుగురిలో తలెత్తుకొని బతకాలి. ఆల్రెడీ ఆటుపోట్లు చాలా తినున్నాం మనము, ఇక నుంచి మనకు ఆ బతుకొద్దు అని అనుకొని ఆడవాళ్ళు చేసుకునే బిజినెస్ క్లౌడ్ కిచెన్ అంటే. మగవాళ్ళు ఎలాగో చేయలేరు, అది తెలిసిందే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అవసరమైతే నేను ర్యాపిడో కొట్టుకుంటా, ఏదో ఊబరో లేకపోతే ఓలానో కొట్టుకుంటా, లేదా స్విగ్గీ కొట్టుకుంటా, లేదా జొమాటో కొట్టుకుంటా అనే మెంటాలిటీ మగవాళ్ళది. ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడు అంతా కూడా బయట తిరిగి అంటే మగోడు అంటే ఒక గొడ్డు కష్టం పడతాడండి. అది మీకు తెలియదు ఏం కాదు, మగోడు ఒక గొడ్డు కష్టం పడతాడు. సో వానికి ఏంటంటే ఇంట్లో ఉండి చేయాలా అంటే అది కొంచెం పిచ్చిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? బయట తిరిగేటోని అమాంతంగా లోపలేస్తే ఇబ్బంది కదా. సో అలాగని చెప్పేసి మగవాళ్ళకనే సెట్ కాదు, కానీ మ్యాక్సిమం 99% పీపుల్స్ లేడీస్కి చాలా బాగా సెట్ అవుతుందండి క్లౌడ్ కిచెన్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇబ్బంది ఏమీ లేదు. మీరు 100 చెప్పినా, 200 చెప్పినా, 300 చెప్పినా ఇబ్బంది అనేది ఏమీ లేదు. అది మీరు గ్రహించాలా. ఇబ్బంది ఎందుకు వస్తుంది? మన ఇంట్లో మన మొగోడు వద్దంటే ఇబ్బంది వస్తుంది, లేదా మన అత్తమామ నువ్వు వద్దు అంటే ఇబ్బంది వస్తుంది. మనకు పుట్టిన పిల్లలు అమ్మా ఏందమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు, నీ ఏజ్ అయింది, నువ్వేంది చేయొద్దు అంటే ఇబ్బంది వస్తుంది. ఇవి ఇబ్బంది అంటే. అంతేగాని నిన్ను ఆపేదేవుడు నాకు అర్థం కాదు. చెయ్యల్లా, నేను పెట్టాలి, నేను ముందుకెళ్ళాలి, బతుకును ముందుకు తీసుకుపోవాలి. కోవిడ్లో మనం చాలా లాస్ అయిపోయాము, ఇంతవరకు సంపాదించింది లేదు, నలుగురిలో మాట వస్తుంది, మనకంటూ ఏమీ లేదే, ఇప్పుడు 10 మందిలో పోయినా కానీ బంగారు లేదే అని ఒక గిల్టీనెస్ అనేది ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, ఆడవాళ్ళకి. ఆల్మోస్ట్ నేను చెప్పేంత రైటే, అది మీకు కూడా తెలుసు. సో అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ఆగుతారు? అవసరం లేదు కదా. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఆగాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేయండి, అంతే. స్టార్ట్ చేయండి. మన ఇంట్లో వాళ్ళు వద్దంటే మనం ఏదైనా అబ్జెక్ట్ చేయాలి తప్ప బయటోడు ఏదో అంటాడు అని అంటే మనం ఆపొద్దండి. ఎందుకు ఆపుతారు? నిన్ను ఆపితే వీడికి వచ్చావా నువ్వు? నిన్ను ఆపుంటే ఎక్కడో ఆగిపోయేవాళ్ళు. గుర్తుపెట్టుకో, నిన్ను ఆపుంటే ఎక్కడో ఆగిపోయేవాళ్ళు. సంసారంలో ముందుకొచ్చే వాళ్ళు కాదు, చదువులో ముందుకొచ్చే వాళ్ళు కాదు, ఎక్కడ ముందుకొచ్చే వాళ్ళు కాదు. ఆగకుండా అలా ముందుకు వచ్చావు కదా, అలా వచ్చావు కాబట్టే ఇవాళ నువ్వు అంత నీట్గా ఉన్నావు. సరే, ఏదో కొన్ని సిచ్యువేషన్లు అన్నీ జరిగాయి, కొంచెం బాగాలేదు. మాదే బ్రదర్, మాదే ఆర్డర్, మాదే పెట్టేసేయండి. కొన్ని సిచ్యువేషన్లు జరిగాయి, ఇబ్బందులు అనేవి వచ్చాయి. మనే అంత పెద్ద భగవంతులు ఏం కాదండి. వాళ్ళకు కూడా మంచి వాళ్ళకే శని పట్టిన రోజులు ఉన్నాయి, అదందరికీ తెలుసు. ఈ విషయం కూడా భగవంతునికి కూడా మంచి రోజు అనేది ఉండదు. అలాంటిది వాళ్ళకే తిప్పలు తప్పలేదు, ఇక మనకెంత అండి. సో అలాంటిది టాపిక్ అనేది చాలా ఓవర్ అయిపోతుంది కదా, నాకు అది అనిపిస్తుంది. సో అంత రేంజ్ అవసరం లేదు. మనకు మన మిడిల్ క్లాస్లో మన బతుకులన్నీ ఇలానే ఉంటాయి. భయపడకండి, టెన్షన్ పడకండి, ఎటువంటి సమస్య లేదు. దీనికి GST అనేది అవసరం లేదు, ట్రేడ్ లైసెన్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఒక ఫుడ్ లైసెన్స్ ఉంటే మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, అదర్ ప్లాట్ఫామ్స్ కానీ మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. టెన్షన్ లేదు. స్టార్ట్ చేసుకోండి.
మీకు స్టార్ట్ చేసుకునే ఒకవేళ యూట్యూబ్లో చూసి చేసుకుంటానని అదన్నా ఇదన్నా అంటున్నారు. చాలా వరకు యూట్యూబ్లో చూసి చేసుకునేది కాదండి పంచాయతీ. చాలా వరకు తెలియదు. యూట్యూబ్లో చూసుకొని చేసుకునేది ఏం చూసి చేసుకుంటారు, అది ప్రాపర్గా ఉండాలి. అకౌంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. అకౌంట్ అనేది ప్రాపర్గా ఉంటేనే ఆర్డర్లు అనేవి బాగా వస్తాయి. అకౌంట్ ప్రాపర్గా లేకపోతే నీకు ఆర్డర్లు రావు. చాలామంది తెలియదు, డబ్బులు సేవ్ అవుతాయి అన్నా, అందుకే మేము చేసుకుంటున్నామన్నా అంటారు. చేసుకోండి. నేను ఆపానా క్లౌడ్ కిచెన్ సక్సెస్ అవ్వాలంటే 100% స్ట్రాటజీ కావాలి. స్ట్రాటజీ ఉంటేనే మనం ముందుకు వెళ్తాము. ఇది నా దగ్గరే తీసుకోండి అని నేను చెప్పట్లా. హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేస్తే ఆటోమేటిక్గా అదే స్ట్రాటజీ అనేది వచ్చేస్తుంది. కానీ ఎవరు చెప్పరు. నీకు నువ్వే తెలుసుకోవాలి. ఆ రిస్క్ అనేది ఉండాలి. అది తీసుకునే దమ్ అనేది ఒకటి ఉండాలి మీకు. ఆ రిస్క్నెస్ తీసుకునే దమ్ అనేది ఉండాలి. అప్పుడే క్లౌడ్ కిచెన్ మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి. మన దగ్గర చాలామంది వస్తారు. చాలామంది వచ్చిన వాళ్ళు అందరికీ మ్యాక్సిమం 90% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకన్నీ నేను చెప్తా, ఒక కోర్స్ చెప్తా, వాళ్ళు ఎలా పైకి రావాలో చెప్తా, ఎంత లోతుందో చెప్తా, ఎంత సక్సెస్ ఉందో చెప్తా. సో అందుకే వాళ్ళు మ్యాక్సిమం 99% మన దాంట్లో ఫెయిల్ అవ్వడానికి ఛాన్సే లేదు. చూడండి, కావాలంటే నా వీడియోస్ ఉంటాయి కదా, నా వీడియోస్ దాన్ని డైరెక్ట్గా మంచి ఆధారాలు, సక్సెస్లో ఉన్నారా లేకపోతే ఫెయిల్యూర్లో ఉన్నారా అని రీజన్స్ అవి. ఎందుకంటే నేను ఆల్రెడీ తెలుసుకున్నా కాబట్టే మీకు నేను షేర్ చేస్తున్నా. ఎవరికి ఏమీ చెప్పడు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కానీ చెప్పడు. ఎందుకంటే బిజినెస్ స్ట్రాటజీ అనేది అటువంటిది. సో అందుకే ఎవడికి ఏమీ చెప్పడు. ఓకేనా? కంగారు పడకండి. నేను మళ్ళీ చెప్తున్నా, వాడిని చూసి వీడిని చూసి భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కొంపలు అంటకపో, మనకు ఏం కొంపలు అంటవో. దీనికి అయ్యే ఖర్చు ఏది మొత్తానికి అయ్యే ఖర్చు అంతా కలిపి ఒక 10 నుంచి 12,000 అంతే. 12,000 తర్వాత ఒక్క రూపాయి కూడా తీయద్దు. సో 12,000లో మనము హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ అయ్యామా, 12,000 కదబ్బా, 12,000 కదా, అదేం పెద్ద ₹1,00,00,000 కాదు కదా. సో ఈజీగా మనము మళ్ళీ గెటిన్ అయిపోతాం. సో నేననేది ఏంటంటే ₹12,000, మీరు అనొచ్చు ₹12,000 డబ్బే కదా అని. ₹12,000 డబ్బు అయినా కానీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, సక్సెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి, హోంవర్క్ చేయండి. ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. నేను క్లౌడ్ బిజినెసే చెప్పట్లా, ఏదైనా చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? అది నేను చెప్పదలుచుకుంది. దీనికి కావాల్సింది ఇంకోసారి చెప్తాను. మనకు మామూలుగా ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలని అంటే, ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలంటే మామూలు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెంటల్ అగ్రిమెంట్ ఉంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. రెంటల్ అగ్రిమెంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ ఇంకేంటిది, ఇంకంతేలే, సరిపోతాలే. పాన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్ ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఇంకెక్కువేం అవసరం లేదు. సో హ్యాపీగా మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా స్టార్ట్ చేసుకోండి. జనానికి మంచి ఫుడ్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే అంటే, మంచి హైజీనిక్గా మన ఇంటి ఫుడ్ అనేది జనానికి ఇవ్వండి. సో ఖచ్చితంగా మనకు ఆర్డర్లు అనేవి రిపీట్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? ఒకవేళ మీకు చేసుకుని ఎవరికైనా రాలేదంటే కన్నా ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, నేను చేసి పెడతాను. మీకు స్విగ్గీ అకౌంట్ కానీ, జొమాటో అకౌంట్ కానీ, ఫుడ్ లైసెన్స్ కానీ, ఇవన్నీ ఒక ప్యాకేజ్ అనేది నా దగ్గర ఉంటుంది. సో అదంతా నేను చేసిస్తాను, మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఇంకొకటి, ఆల్రెడీ మాకు అయిపోయిందండి, ఆ అకౌంట్ ఆల్రెడీ అయిపోయింది, మాకు ఆర్డర్లు ఏమీ రావట్లేదు అంటారా? ఒక్కసారి ఛానల్ అనేది చెక్ చేసుకోండి. మేము ఛానల్ అంటాము, లేదా అకౌంట్ అనుకోండి. ఒక్కసారి అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. ఒకసారి అకౌంట్ అనేది చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు చేసిన మిస్టేక్ అని తెలుస్తుంది. సో దాన్ని మళ్ళీ ఆ ముళ్ళ కంచె ఏదైతే ఉందో దాన్ని తీసేసి మీరు ఫర్దర్గా ముందుకు ఎలా వెళ్ళాలి అది కూడా చెప్తా. మీరు చేసిన తప్పులేంటో కూడా నేను చెప్తా. సో మీకు అప్పుడు ఆర్డర్లు రావడం మొదలైతాయి. ఎందుకంటే ఇప్పుడు దారి అనేది ఓపెన్గా ఉంటేనే కదండి ఎవరైనా నడవగలుగుతారు, మనుషులు నడవగలుగుతారు, సైకిళ్ళు ముందుకు పోతాయి, కార్లు ముందుకు పోతాయి, రోడ్డు నీట్గా ఉంటుంది.
అది ఆ ముళ్ళ కంచె అనేది నేను తీస్తా, ఇబ్బంది ఏమీ లేదు. అకౌంట్ ఒకవేళ చెక్ చేయించుకుంటా అంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఇదే నెంబర్ నా నెంబర్, మీరు చేయొచ్చు, అది కూడా మనం చేస్తాము. లేదు కొత్తగా ఎవరైనా చేయాలంటే కూడా అది కూడా మనం చేస్తాం. ఓకేనా? ఇది ఇవాటి వీడియో. థ్యాంక్ యూ.